గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడోసారి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ తన నామినేషన్ పత్రాల్ని ఆర్ఓ కార్యాలయం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఎర్రవల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో గజ్వేల్ కి వెళ్లారు కేసీఆర్. నామినేషన్ దాఖల అనంతరం గజ్వేల్ నుంచి హెలికాప్టర్లో కామారెడ్డికి వెళ్లిన కేసీఆర్ అక్కడ కూడా నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. చంద్రబాబు ఫైబర్ నెట్ కేసులో విచారణని ఈ నెల 30కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. దాంతో విచారణకి అంగీకరించిన ధర్మాసనం వాదనలు విన్న న్యాయస్థానం ఈ మేరకు వాయిదా వేసింది. జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా ఎన్ త్రివేదిల ధర్మాసనం ఫైబర్ నెట్ కేసును విచారించింది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సిరిసిల్లలో నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఆయన హైదరాబాద్ ప్రగతి భవన్ లో పూజలు చేసి తండ్రి సీఎం కేసీఆర్, తల్లి శోభమ్మ ఆశీర్వాదం తీసుకుని సిరిసిల్లకు బయలుదేరారు. అక్కడి ఆర్డీఓ కార్యాలయంలో 11:45 నామినేషన్ దాఖలు చేశారు. సిరిసిల్ల నుంచి కేటీఆర్ 5వ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డారు. ఇక మరోవైపు సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక ఆర్టీఓ కార్యాలయంలో నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. అంతకుముందు సిద్దిపేటలోని ఆలయం, దర్గా, చర్చిలో హరీష్ రావు పూజలు చేశారు. తాను జైలుకు వెళ్లడానికి కారణం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావే కారణమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తిలో జరిగిన కాంగ్రెస్ విజయభేరి యాత్రలో రేవంత్ మాట్లాడారు. తెలంగాణలో టీడీపీ నిర్వీర్యం కావడానికి ఎర్రబెల్లి చేసిన మోసమే కారణమని రేవంత్ విమర్శించారు. తెలుగుదేశం కార్యకర్తలు కూడా తమతో చేతులు కలిపి దయాకర్ రావుని ఓడించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాల్ని ఆర్ఓ కార్యాలయంలో అందజేశారు. అనంతరం ఇబ్రహీంపట్నంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో తనకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఒకేసారి కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ర్యాలీలు చేపట్టడంతో గొడవ మొదలైంది. ఘర్షణలో ఇరు పార్టీల కార్యకర్తలు రాళ్లు రువ్వుకోవడంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. ఈ ఘర్షణలో ఇరు పార్టీల కార్యకర్తలకి గాయాలు అయ్యాయి. ఇక రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాల్ని చెదరగొడుతున్నారు. మల్రెడ్డి, రంగారెడ్డి నామినేషన్ వేసేందుకు ర్యాలీగా వెళుతూ ఉండగా ఈ ఘర్షణ చెలరేగింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు రిటర్నింగ్ కార్యాలయం దగ్గర కాసేపు ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్ వేయడానికి బీఆర్ఎస్ అభ్యర్థి బాల్కా సుమన్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి ఒకేసారి వచ్చారు. ఆర్ఓ కార్యాలయానికి 100 మీటర్ల దూరంలోనే కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వాహనాన్ని పోలీసులు ఆపేశారు. అదే సమయంలో బాల్కా సుమన్ వాహనాన్ని వదలడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఒక్కసారిగా చెక్పోస్ట్ పాయింట్ దాటి కాంగ్రెస్ కార్యకర్తలు లోపలికి దూసుకువెళ్లారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఇరు వర్గాల కార్యకర్తల్ని పోలీసులు చెదరగొట్టారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి సుమన్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వివేక్ నామినేషన్ వేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా వారు ఒకరిపై ఒకరు ఫైర్ అయ్యారు. వివేక్ వేల కోట్ల రూపాయలతో బీఆర్ఎస్ పార్టీ నేతల్ని కొనుగోలు చేస్తున్నారని సుమన్ అన్నారు. ప్రజలు ఓటు ద్వారా అతన్ని బుద్ధి చెప్పాలని సుమన్ సూచించారు. చెన్నూరు నియోజకవర్గంలో గూండా పాలన కొనసాగుతుందని వివేక్ అన్నారు. ఎన్నికల నియమాల్ని దాటి ఆయన కాన్వాయ్ని ఎలా లోపలికి రానిచ్చారని ప్రశ్నించారు. దీనిపై ఇప్పటికే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హైకోర్టుని ఆశ్రయించారు. మద్యం కుంభకోణం కేసులో కొల్లు రవీంద్ర A2గా ఉన్నారు. మద్యం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయంగా తనని లక్ష్యంగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతుందని పిటిషన్లో కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కొల్లు రవీంద్ర పిటిషన్పై విచారణని ఈ నెల 15కి వాయిదా వేశారు. బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు సరఫరా చేస్తున్న మద్యం వల్ల రోజుకి 700 నుంచి 1000 మంది చనిపోతున్నారని మండిపడ్డారు. ఇది ఉగ్రవాద చర్యల్లో చనిపోయే వారి సంఖ్య కంటే ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కడప జిల్లా పర్యటనలో ఉన్న పురంధేశ్వరి రాష్ట్రంలో అమ్ముతున్న మద్యం సురక్షితంగా లేదని, వందలాది మంది ప్రాణాల్ని రోజు బలి తీసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశాలకి మధ్య జరుగుతున్న యుద్ధం కంటే ఏపీలో మద్యం కారణంగానే ఎక్కువ చనిపోతున్నారని ఆమె ఆరోపించారు.
ఆర్మూరు బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటు చేసుకుంది. మంత్రి కేటీఆర్ కి త్రుటిలో ప్రమాదం తప్పింది. ప్రచార రథం నుంచి కేటీఆర్ కింద పడిపోయారు. దీంతో అప్రమత్తమైన కేటీఆర్ భద్రతా సిబ్బంది ఆయన్ని సకాలంలో పట్టుకోవడంతో ఆయన క్షేమంగా బయటపడ్డారు. డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడం వల్ల ఈ ఘటన జరిగింది. వాహనంపై ఉన్నవారు ఒక్కసారిగా రైలింగ్ పై పడ్డారు. ఆ బరువుకి రైలింగ్ విరిగిపోయింది. ఎంపీ సురేష్ రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకి బీజేపీ ఇంకా 11 స్థానాలకి అభ్యర్థుల్ని ప్రకటించలేదు. చాంద్రాయణగుట్ట అభ్యర్థి సత్యనారాయణ ముదిరాజు పోటీ చేయలేనని అధిష్టానానికి తేల్చి చెప్పేశారు. రేపటితో నామినేషన్ల గడువు ముగినుంది. ముఖ్య నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అందులో కొన్ని స్థానాలు పెండింగ్ లో ఉంచారు. తమ అనుచరులకే ఇవ్వాలని నేతలు పట్టుబడుతున్నారు. దీంతో అభ్యర్థిత్వాలు ఖరారు కాలేదు. అయితే కొన్ని స్థానాల్లో ఆశావాహులకి బీజేపీ అగ్రనేతలు ఫోన్ చేసి నామినేషన్ వేసుకుని చెప్తూ ఉన్నారని సమాచారం. కడప జిల్లా పులివెందుల పట్టణంలో శ్రీకృష్ణుని ఆలయానికి వచ్చిన సీఎం జగన్ కి ఆలయ అర్చకులు పూర్వపుండంతో ఘన స్వాగతం పలికారు. ఆలయంలో సీఎం జగన్ శ్రీకృష్ణుని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ఆయనతో పాటు కడప ఎంపీ అవినాష్ రెడ్డి, పులివెందులకు చెందిన జెడ్పీటీసీలు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తిలో ఉన్న పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్ ని ఖమ్మం ఎంపీలు కలిశారు. బీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వరరావు, వదిరాజు రవిచంద్ర కల్లూరు సమీపంలోని ఓ మామిడి తోటలో సంబానితో కలిసి చర్చలు జరిపారు. బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని ఎంపీలు ఆయన్ని ఆహ్వానించారు. ఇదివరకే సంబాని ఆయన అనుచరులతో సమావేశం నిర్వహించారు. సత్తుపల్లి టికెట్ ఆశించి భంగపాటికి గురైన సంబాని కాంగ్రెస్ నేతల తీరుని తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆయన నివాసంతో పాటు పార్టీ కార్యాలయం, రూరల్ ఎన్నికల కార్యాలయాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. పొంగులేటితో పాటు ఆయన అనుచరుల ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. మరికొన్ని రోజుల్లో తనపై, తన సంస్థలపై, తన కుటుంబ సభ్యుల ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులు జరుగుతాయని ఆయన తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతలపై దాడులు చేస్తున్నాయని పొంగులేటి మండిపడ్డారు. ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని ఆరోపించారు. ఐటీ దాడులపై సీఈసీకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఎన్నికలు పోటీ చేస్తున్న అభ్యర్థి స్వేచ్ఛకు భంగం కలిగించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐటీ దాడులు జరుగుతున్నాయని ముందే తెలుసన్నారు. తాను నామినేషన్ దాఖలు చేస్తున్నానని తెలిసి కుట్రతో నామినేషన్ ని అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతల్ని భయపెట్టాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. నేను ఏ తప్పు చేయలేదు, జైల్లో పెట్టినా వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. ఈ దాడులతో బీజేపీ, బీఆర్ఎస్ బంధం బయటపడిందన్నారు. సనత్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా వెస్ట్ మారేడుపల్లిలోని ఆయన నివాసంలో తల్లి లలితా వెంకటేశం యాదవ్ కాళ్లని మొక్కి ఆశీర్వాదం పొందారు. ఆయన నివాసంలోనే ప్రత్యేక పూజలు చేసిన తలసాని నామినేషన్ దాఖలు చేసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి నుండి ఆర్ఓ కార్యాలయానికి వెళ్లారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి ప్రచారం నిర్వహించారు. జిల్లేలగూడ ఓల్డ్ విలేజ్ లో ఇంటింటికి తిరిగారు. 9 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని చూపి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఆమె కోరారు. ఇప్పుడిప్పుడే అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న మహేశ్వరం నియోజకవర్గంలో మరోసారి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలని మంత్రి సబితా అన్నారు. తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో జరిగిన మార్పుల్ని ప్రజలు గమనించాలని ఆమె తెలిపారు. గుంటూరు మిర్చి యార్డ్లో ఉద్రిక్తత నెలకొంది. రైతులు మచ్చుకు ఇచ్చే కాయలు తీసుకోకూడదని మిర్చి యార్డ్ చైర్మన్ అన్నారు. దీంతో శాంపిల్ కాయలు తీసుకోకుండా ఎలా ఉంటారని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల నుండి శాంపిల్ తీసుకోవడం నేరమని చైర్మన్ అనడంతో ఆయన కారుని వ్యాపారులు, హమాలీలు యార్డ్లోనే ముట్టడించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు. నల్గొండ జిల్లా తుంగతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కిషోర్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత తుంగతుర్తిలోని తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ ఆఫీస్ కి నామినేషన్ పత్రాన్ని అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో మూడోసారి తుంగతుర్తి నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గ ప్రజలు మరోసారి అందజేసి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గడిచిన 9 సంవత్సరాల కాలంలో ఎంతో అభివృద్ధి చేశానని, మరో అవకాశం ఇస్తే మరింతగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో పైనంపల్లి, నాచేపల్లి గ్రామాల్లో పాలేరు ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఉపేందర్ రెడ్డికి ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు.
మన పేద ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వానికి మనమందరం కలిసి మద్దతు ఇవ్వాలని ఉపేందర్ రెడ్డి అన్నారు. కొందరు వ్యక్తులు ఎక్కడి నుంచో వచ్చి అహంకారంతో మన పాలేరు ప్రజల్ని కొనుక్కోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. వారికి మీరందరూ సరైన బుద్ధి చెప్పాలన్నారు. కల్లబొల్లి మాటలు నమ్మి మోసపోకండి అని అన్నారు. ఊపిరి ఉన్నంత వరకు ప్రజల కోసమే పనిచేస్తానని ఉపేందర్ రెడ్డి తెలిపారు. తాను లోకల్ బిడ్డనని, రానున్న ఎన్నికల్లో ఆయన్ని గెలిపించండి అని కోరారు. అనంతరం గ్రామస్తులతో కలిసి డాన్స్ చేసి వారిని ఉత్సాహపరిచారు. మల్కాజ్గిరి బీఆర్ఎస్ అభ్యర్థిగా మరి రాజశేఖర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మల్కాజ్గిరి నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా తాను పనిచేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. నీతికి నిజాయితీకి కట్టుబడి ప్రజలకు సేవ చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు స్వేచ్ఛగా మెలిగేటట్లు తాను కృషి చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడున్న అన్ని సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నానని, కాబట్టే ఈ ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని ప్రజల్ని కోరారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ నామినేషన్ దాఖలు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లోని షేక్పేట తహసీల్దార్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి నామినేషన్ పత్రాల్ని రిటర్నింగ్ అధికారికి అందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలే తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాయని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని కీలక సమస్యలన్నింటినీ పరిష్కరించడమే కాకుండా పేద ప్రజలకి సంక్షేమ పథకాలు అందించిన ఘనత కేసీఆర్కే అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లోని ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర దృశ్యం చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి కుమార్తె శ్రీనికారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా డాడీకి ఒక్కసారి ఓటేస్తే హుజూరాబాద్ ని హైదరాబాద్ లా మారుస్తారని శ్రీనికారెడ్డి అన్నారు. ప్రజలకి సేవ చేయాలనే దృక్పథంతోనే ఎన్నో ఉద్యోగాలు వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ఎన్నోసార్లు వేరే వారికి అవకాశాలు ఇచ్చారు. ఈ ఒక్కసారి మా డాడీకి అవకాశం ఇవ్వండి ప్లీజ్ అని వేడుకున్నారు. ఇక కౌశిక్ రెడ్డి సతీమణి శాలిని ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే సీఎం కేసీఆర్ వద్ద 1000 కోట్లు తెచ్చి హుజూరాబాద్ ని అభివృద్ధి చేస్తామన్నారు. హుజూరాబాద్ ని మరో సిరిసిల్ల, సిద్దిపేటలా చేస్తామని హామీ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి నామినేషన్ వేశారు. ముందుగా రుద్రారం గ్రామంలో వరసిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేలాది మంది కార్యకర్తలతో భారీ కాన్వాయ్తో నామినేషన్ సెంటర్కి వెళ్లారు. నామినేషన్ పత్రాల్ని అధికారులకు అందజేశారు. ఈసారి ఎన్నికల్లో తనకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నామినేషన్ కి ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సతీ సమేతంగా దిల్సుఖ్ నగర్ లోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామి టెంపుల్లో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి ఆయన అనుచరులతో కలిసి ఎల్బీ నగర్ జీహెచ్ఎంసీ ఈస్ట్ జోన్ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. అనంతరం పెంట్లవెల్లి మండలం రైతు బంధు సమితి అధ్యక్షుడు పబ్బా విష్ణువర్ధన్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ చేరికలు జరిగాయి. సుమారు 200 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వారికి జూపల్లి కృష్ణారావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల బలిదానాన్ని చూసి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని జూపల్లి అన్నారు. అలాంటి రాష్ట్రాన్ని ఇప్పుడు కేసీఆర్ అభివృద్ధి పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. కూకట్పల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు నామినేషన్ దాఖలు చేశారు. దీనిలో భాగంగా నేడు కేబీహెచ్బీ కాలనీలో రమ్య గ్రౌండ్స్ వద్ద ఉన్న వినాయకుడి ఆలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం నామినేషన్ సెంటర్కి వెళ్లారు. తర్వాత నామినేషన్ పత్రాల్ని అధికారులకు అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావుతో పాటు మరో 4 కౌన్సిలర్లు తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. వీరందరికీ తుమ్మల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జిల్లా అభివృద్ధి కోసం గోదావరి జలాలతో సస్యశ్యామలం చేయాలని నాడు బీఆర్ఎస్ లో చేరానన్నారు. అవినీతి అరాచక పాలన వల్ల బీఆర్ఎస్ పార్టీని వదిలేశామన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి నామినేషన్ వేశారు. ముందుగా బీబీనగర్ మండలం పడమటి సోమవారం గ్రామంలో బసవలింగేశ్వర స్వామి ఆలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భువనగిరి ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు. తర్వాత సాయిబాబా గుడి నుంచి జగదేవ్పూర్ చౌరస్తా వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ పత్రాల్ని అధికారులకు అందజేశారు. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఏనాడు భువనగిరి నియోజకవర్గ సమస్యలపైన అసెంబ్లీలో మాట్లాడింది లేదని అనిల్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి దాన్ని ఆశీర్వదించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి నామినేషన్ వేశారు. బండారి లక్ష్మారెడ్డికి బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. నామినేషన్ కి లక్ష్మారెడ్డి భారీగా ర్యాలీగా రావడం జరిగింది. అనంతరం ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలు దానం పాలనకి చరమగీతం పాడతారని కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డి అన్నారు. పీజీఆర్ బిడ్డగా తనని గెలిపిస్తారని విజయారెడ్డి తెలిపారు. ఇవాళ ఆమె నామినేషన్ దాఖలు చేశారు. తనని గెలిపిస్తే పీజీఆర్ తనయురాలిగా ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలకి సేవలు అందిస్తానని విజయారెడ్డి తెలిపారు. ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన సంజయ్ గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయిల్లోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ 4వ సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం రాత్రి 8 గంటలకి కళాశాల భవనం 4వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన హాస్టల్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డ సంజయ్ని సీఎంఆర్ హాస్పిటల్కి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం నారాయణ హృదయాలయానికి చేర్చారు. చికిత్స పొందుతూ సంజయ్ మృతి చెందారు. సంజయ్ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి సానంపూడి సైదిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. హుజూర్ నగర్ లోని ఆర్ఓ ఆఫీసులో నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఢిల్లీలో ఉండే ఉత్తమ్ కావాలా, మీకు గల్లీలో ఉండే సైదన్న కావాలో ప్రజలే ఆలోచించుకోవాలన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని నిధులు తెచ్చాడో, తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్ని నిధులు తెచ్చానో బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనని గెలిపించాలని కోరారు. నల్గొండ జిల్లా నిడమానూరు మండలంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నోబుల భగత్ నామినేషన్ వేశారు. మండలంలోని ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ పత్రాల్ని అధికారులకు అందజేశారు. ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనని గెలిపించాలని కోరారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సామా రంగారెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. బిఎన్ రెడ్డి నగర్ లో ఇంటింటికి తిరిగారు. ప్రచారంలో ఇంటింటికి తిరుగుతుంటే ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి బీజేపీ పార్టీకి మద్దతు తెలుపుతున్నారని సామా రంగారెడ్డి తెలిపారు. నియోజకవర్గం అభివృద్ధిలో ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యారన్నారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న తనని ప్రజలు ఒక్కసారి ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఎల్బీ నగర్ ప్రజలు తనకి ఒక్కసారి అవకాశం ఇస్తే ప్రజల తరపున పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా నార్కెట్పల్లి మండలంలోని చెరువుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం ఆర్ఓ ఆఫీసులో నామినేషన్ పత్రాలను అందజేశారు. ఏ ఊరికి పోయినా ప్రజలు కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని ఆయన అన్నారు. హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గెలుపొందుతారని, అలాగే నకరేకల్ నియోజకవర్గంలో తన గెలుపు కూడా దాదాపు ఖరారేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 8వ డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డికి మద్దతుగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ సీసా వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో మహిళా సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి హాజరయ్యారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ఈ సమావేశంలో ఆమె మహిళలకు వివరించారు. మంత్రి మల్లారెడ్డికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థి జగదీష్ రెడ్డి నామినేషన్ వేశారు. నామినేషన్ కి ముందు పలు ఆలయాల్ని సందర్శించి పూజలు చేశారు. అనంతరం కుటుంబ పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లారు. ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ పత్రాల్ని అధికారులకు అందజేశారు. వర్ధన్నపేట ఆర్ఓ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో పూజలు చేశారు. తర్వాత రెడ్డిపాలెం చర్చిలో ప్రార్థనలు చేశారు. అనంతరం నామినేషన్ పత్రాల్ని అధికారులకు అందజేశారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి తమని 3వ గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు చేసిన పాదయాత్రలు చూసాం, బైక్ ర్యాలీలు తెలిసినవే. కానీ పటాన్చెరు నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ వినూత్నంగా జేసీబీలతో ర్యాలీ నిర్వహించారు. నందీశ్వర్ గౌడ్ ఇవాళ నామినేషన్ సందర్భంగా రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి యువకులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. కాషాయి జెండాలు, క్యూ కట్టిన జేసీబీలు పటాన్చెరు రోడ్లలో సందడి కనిపించాయి. ఈ ర్యాలీని చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపించారు. ఇలా వింత ర్యాలీలతో తన దృష్టిని ఆకర్షించడంలో నందీశ్వర్ గౌడ్ సఫలమయ్యారు. నిర్మల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. శాస్త్రీనగర్లోని తన స్వగృహం నుండి భారీ ర్యాలీగా బయలుదేరి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ వేసిన అనంతరం బైక్ ర్యాలీ చేశారు. నామినేషన్ కి వచ్చిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకి పేరు పేరిన కృతజ్ఞతలు తెలిపారు. నిర్మల్ గడ్డపై బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని అన్నారు.
కుత్బుల్లాపూర్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ నామినేషన్ వేశారు. ముందుగా సూరారంలోని కట్టమైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేలాది మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ ర్యాలీలో బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే వివేకానంద మెడలో భారీ క్రెయిన్తో పూలదండలు వేసి అభిమానాన్ని చాటుకున్నారు. మార్కాపురంలో ఈ నెల 6వ తేదీన జరిగిన వైసీపీ సామాజిక బస్సు యాత్ర సందర్భంగా నేతల్లో వర్గ విభేదాలు బయటపడ్డాయి. తమ అనుమతి లేకుండా స్థానిక ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డిని మళ్లీ గెలిపించుకోవాలని విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, జిల్లా అధ్యక్షుడు జంకే వెంకటరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. భవిష్యత్తు కార్యాచరణపై నాయకులతో మార్కాపురంలోని ఆయన నివాసంలో జంకే వెంకటరెడ్డి భేటీ అయ్యారు. ప్రస్తుత ఎమ్మెల్యే నాగార్జున రెడ్డిని మళ్లీ గెలిపించండి అని ఎలా చెబుతారని అసమ్మతి నేతలు మండిపడ్డారు. బీజేపీ జనసేన పార్టీ కూటమి అభ్యర్థిగా లక్కినేని సురేందర్ రేపు నామినేషన్ వేయనున్నారు. కొత్తగూడెం నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా తనని గెలిపించాలని కోరారు. నామినేషన్ సందర్భంగా రేపు క్యాంపు కార్యాలయం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోచారం గ్రామంలో బీజేపీ ప్రచార రథంపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించారు. ప్రచార రథంపై దాడి చేసి ఫ్లెక్సీలు ధ్వంసం చేశారని బీజేపీ నాయకులు మండిపడ్డారు. ప్రచార రథంపై దాడి చేస్తున్న దృశ్యాల్ని బీజేపీ కార్యకర్తలు సెల్ ఫోన్లు రికార్డు చేశారు. ఆ సెల్ ఫోన్లు కూడా లాక్కుని ఆధారాలు దొరకకుండా పగలగొట్టారని ధ్వజమెత్తారు. ఈ దాడిపై బీజేపీ అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణ పోలీసులకు, ఎలక్షన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గాల వారీగా ప్రణాళికలు రూపొందించాలని జనసేన, టీడీపీ నిర్ణయించాయి. ఉమ్మడిగా పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపకల్పనే ప్రధాన ఎజెండాగా విజయవాడలో జరిగిన జనసేన, టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. మేనిఫెస్టో ప్రకటనలోపు ఉమ్మడి కార్యాచరణ దిశగా ప్రజల్లోకి ఐక్యంగా వెళ్లేందుకు ఓ కరపత్రం రూపొందించే అంశంపైన సమావేశంలో నేతలు చర్చించారు. 175 నియోజకవర్గాల్లో 3 రోజుల చొప్పున జనసేన, టీడీపీ ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని తీర్మానించారు. ఇక నుంచి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని 2 పార్టీలు కలిసి చేయాలని నిర్ణయించారు. పార్టీకి 3 చొప్పున మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేయాలని తీర్మానించారు. తెదేపా నుంచి యనమల నాయకత్వంలో 3 సభ్యులు ఉంటారు. త్వరలోనే జనసేన తరపున 3 పేర్లను ప్రకటించాలని నిర్ణయించారు. జనసేన పార్టీ ప్రచార కార్యదర్శిగా నియమితులైన ప్రముఖ బుల్లితెర నటుడు ములుకంట్ల సాగర్కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నియామక పత్రం అందజేశారు. హైదరాబాద్ ప్రశాసన్ నగర్లో పార్టీ కార్యాలయంలో నియామక పత్రాన్ని ఇచ్చారు. జనసేన, బీజేపీ కూటమి సిద్ధాంతాల్ని బలంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని, సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని పవన్ సూచించారు. ప్రచార కార్యదర్శిగా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయనకి పవన్ శుభాకాంక్షలు తెలిపారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ ని అడ్డుకోవడానికి బీఆర్ఎస్, బీజేపీలు ప్రయత్నం చేశాయని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఇవాళ తాను నామినేషన్ వేస్తున్నానని తెలిసి తెల్లవారుజామున 5 గంటలకే ఐటీ అధికారులు వచ్చి తనిఖీలు జరిపారని మండిపడ్డారు. ఐటీ సోదాలు పూర్తయ్యే వరకు తనని బయటికి వెళ్లనీయమని అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది మంది కార్యకర్తలు తన ఇంటి వద్దకు రావడంతో ఐటీ అధికారులు నామినేషన్ వేయడానికి అనుమతించారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. అనంతరం పెండ్లవెల్లి మండలం రైతు బంధు సమితి అధ్యక్షుడు పబ్బా విష్ణువర్ధన్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ చేరికలు జరిగాయి. సుమారు 200 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. వారికి జూపల్లి కృష్ణారావు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల బలిదానాలను చూసి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని జూపల్లి అన్నారు. అలాంటి రాష్ట్రాన్ని ఇప్పుడు కేసీఆర్ అభివృద్ధి పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తిలో ఉన్న ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్ ని ఖమ్మం ఎంపీలు కలిశారు. బీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వరరావు, వదిరాజు రవిచంద్ర కల్లూరు సమీపంలోని ఓ మామిడి తోటలో సంబానితో కలిసి చర్చలు జరిపారు. బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని ఎంపీలు ఆయన్ని ఆహ్వానించారు. ఇదివరకే సంబాని తన అనుచరులతో సమావేశం నిర్వహించారు. సత్తుపల్లి టికెట్ ఆశించి భంగపాటికి గురైన సంబాని కాంగ్రెస్ నేతల తీరుని తీవ్రస్థాయిలో విమర్శించారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా శంకర్ గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. కోట్లకి తెచ్చి తెలంగాణలో ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి బీఆర్ఎస్ మోసం చేసిందని ఆయన ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం వచ్చిందా లేదా అని ఓటర్లు ఆలోచించాలన్నారు. నోటికి ఓటు అమ్ముకోవద్దని సూచించారు. ఎమ్మెల్యేగా ఒక్కసారి గెలిపించండి, శాసనసభలో మీ గొంతుగా తాను ప్రశ్నిస్తానని శంకర్ గౌడ్ హామీ ఇచ్చారు.
ఇల్లందు నియోజకవర్గంలో చరిత్ర తిరగరాసేలా గులాబీ జెండా ఎగరవేస్తామని బీఆర్ఎస్ పార్టీ ఇల్లందు అభ్యర్థి హరిప్రియ అన్నారు. ఇవాళ ఆమె ఎంపీ వదిరాజు రవిచంద్రతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నుంచి లబ్ధి పొంది వెళుతున్న నాయకులకు తగిన గుణపాఠం చెబుతున్నామని హరిప్రియ అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సండ్ర వెంకట వీరయ్య నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు నీలాద్రి ఈశ్వర స్వామి దేవాలయంలో సండ్ర వెంకట వీరయ్య దంపతులు నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలో ఎంపీలు నామా నాగేశ్వరరావు, బండి పార్థసారథిరెడ్డి, వదిరాజు రవిచంద్రతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొలన్ హనుమంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లిలోని జీతేపీర్ దర్గాని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం డప్పు చప్పుళ్లతో పోతురాజుల విన్యాసాలతో ర్యాలీగా నామినేషన్ సెంటర్కి చేరుకున్నారు. అనంతరం నామినేషన్ పత్రాన్ని కొలన్ హనుమంత్ రెడ్డి అధికారులకు అందజేశారు. కుకట్పల్లిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేష్ నామినేషన్ వేశారు. కేబీహెచ్బీలోని రమ్యా గ్రౌండ్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో భారీ ర్యాలీగా ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయానికి వెళ్లారు. అనంతరం అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీకి మంచి స్పందన లభిస్తుందని ఆయన అన్నారు. కుకట్పల్లి నియోజకవర్గంలో గడప గడపకి కాంగ్రెస్ పార్టీ నినాదంతో ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లామని గుర్తు చేశారు. 30వ తేదీన జరగనున్న ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని బండి రమేష్ ధీమా వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కార్డర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. లక్ష్మీ నరసింహస్వామి కాలనీలో ఉంటున్న దారావత్ కిరణ్ నాయక్ ని కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన సంజయ్ గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కొండ్లకోయల్లోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ 4వ సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం రాత్రి 8 గంటలకి కళాశాల భవనం 4వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన హాస్టల్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డ సంజయ్ ని సీఎంఆర్ హాస్పిటల్కి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం నారాయణ హృదయాలయానికి తరలించారు. చికిత్స పొందుతూ సంజయ్ మృతి చెందాడు. సంజయ్ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థిగా మట్ట రాఘమయ్యి నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు నామినేషన్ పత్రాలని అధికారులకు అందజేశారు. నామినేషన్ అనంతరం పట్టణంలో భారీ ర్యాలీ చేశారు. నియోజకవర్గంలో మహిళలు ఎక్కువగా ఉన్నారని, సాటి మహిళగా తనకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. తనని గెలిపిస్తే నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మొదటిసారిగా సత్తుపల్లి నియోజకవర్గంలో మహిళా అభ్యర్థిగా తాను పోటీలో నిలిచానని, ప్రజలందరూ తనకి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. భద్రాచలం బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకటరావు ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు. భద్రాచలం అభివృద్ధి జరగాలంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు భద్రాచలంలో కూడా బీఆర్ఎస్ ని గెలిపించుకోవాలని తెల్లం వెంకటరావు అన్నారు. నెల్లూరు జిల్లా కావలి తుఫాన్ నగర్లో కాసేపు అలజడి నెలకొంది. దేవరకొండ సుధీర్ నివాసాన్ని పోలీసులు ముట్టడించారు. ఆర్టీసీ డ్రైవర్పై దాడి ఘటనలో దేవరకొండ సుధీర్ ప్రధాన ముద్దాయిగా ఉన్నాడని పోలీసులు ఆయన నివాసానికి చేరుకున్నారు. గోల్డ్ స్మగ్లింగ్, నగదు మార్పిడి వంటి కేసుల్లో కీలక నిందితుడని పోలీసులు నిర్ధారించారు. సుధీర్ ఇంటి పరిసరాలకు మీడియాని వెళ్లనివ్వకపోవడం గమనార్హం. కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ వెనుక హెచ్ఎంటీ సంస్థకు చెందిన ఖాళీ స్థలంలో చెత్తకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఆ చుట్టుపక్కల దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించినా స్పందించలేదంటూ స్థానికులు మండిపడ్డారు.